Hi viewers, welcome to our channel. King of Expressions life journey, that is బ్రహ్మానందం. దాదాపు 3 తరాల ప్రేక్షకులను తనదైన హావభావాలతో చక్కిలిగింతలు పెట్టారు నవ్వుల రారాజు బ్రహ్మానందం. సిల్వర్ స్క్రీన్ పై బ్రహ్మానందం అనే పేరు పడిందంటే చాలు ప్రేక్షకులు హుషారెత్తిపోతారు. సాధారణంగా స్టార్ హీరోయిన్లకు ఉండే ఈ క్రేజ్ అనేది కమెడియన్లలో ఒక్క బ్రహ్మానందానికి మాత్రమే సొంతమని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దాదాపు 3 తరాల ప్రేక్షకులను తనదైన హావభావాలతో చక్కిలిగింతలు పెట్టారు ఈ నవ్వుల రారాజు. నేటికి సినిమాల్లో అప్పుడప్పుడు తలుక్కుమంటూ మెరుస్తున్న థియేటర్లను నవ్వులతో ముంచెత్తుతున్న బ్రహ్మి పుట్టినరోజు ఈరోజు. బ్రహ్మి పూర్తి పేరు కన్నెగంటి బ్రహ్మానందం. 1956 ఫిబ్రవరి 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సత్తెనపల్లి సరబయ్య హై స్కూల్లో విద్యార్థిగా చేరి పాఠాలు నేర్చిన ఆయన భీమవరం డిఎన్ఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ డిగ్రీ పూర్తి చేశారు. గుంటూరు పీజీ సెంటర్లలో తెలుగు సాహిత్యం ఎంఏ పట్టా పుచ్చుకున్నారు. ఆ తర్వాత అత్తిలిలో 9 సంవత్సరాలు లెక్చరర్గా పనిచేశాక సినీ రంగంలోకి అడుగుపెట్టారు ఈ ఎక్స్ప్రెషన్ కింగ్. నరేష్ హీరోగా నటించిన శ్రీ తాతావతారం అనే చిత్రంలో హీరోకి 4 స్నేహితులలో ఒకటిగా నటించారు బ్రహ్మానందం. విషయం ఏంటంటే తన పుట్టినరోజు ఫిబ్రవరి 1వ తేదీన ఆ సినిమాలో తొలి వేషం వేశారు. ఇక బ్రహ్మానందం సుడి తిప్పిన సినిమా జంధ్యాల డైరెక్షన్లో వచ్చిన ఆహనా పెళ్ళంట సినిమా. ఈ మూవీలో బ్రహ్మి చేసిన అరుగుండు రోల్ తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. పోతావురా రేయ్, నువ్వు నాశనం అయిపోతావు అంటూ బ్రహ్మి పలికిన పదాలు, ఆ హావభావాలు ప్రేక్షకుల మదిలో అలా నిలిచిపోయాయి. ఆ తర్వాత వెండితెరపై తన మార్క్ కామెడీతో కడుపుబ్బా నవ్విస్తూ కెరియర్కి తిరుగులేని బాట వేసుకున్నారు బ్రహ్మానందం. ఆయన అవకాశాలకు ఆకాశమే హద్దయింది. జంధ్యాల ఏం మంత్రించి ఆయన్ను ఇండస్ట్రీలోకి వదిలారో బ్రహ్మానందం కామెడీకి టాలీవుడ్ అంతలా ఎడిక్ట్ అయిపోయింది. క్రమంగా సినీ దర్శక నిర్మాతలకే కాదు టాప్ హీరోలకు కూడా ఫేవరెట్గా మారిపోయి సినిమా విజయంలో కీ రోల్ పోషించే స్థాయికి ఎదిగారు బ్రహ్మి. ఆయన నవ్వినా, ఏడ్చినా, కోప్పడినా, చికాకు పడినా, వెటకారంగా చేసినా, ఇలా ఏం చేసినా బ్రహ్మి కామెడీకి వంక పెట్టే ప్రేక్షకుడే కరువయ్యాడు. అరుగుండుతో మొదలుపెట్టిన ఆయన ప్రయాణంలో కిల్ బిల్ పాండే, కత్తి రామ్దాస్, ఖాన్ దాదా, శంకర్ దాదా ఆర్ఎంపి, నెల్లూరు పెద్దారెడ్డి, గచ్చిబౌలి దివాకర్, లవంగం, బట్టు, మైకేల్ జాక్సన్, పద్మశ్రీ, ప్రణవ్, జయసూర్య లాంటి పాత్రలు ఈనాటికి మరువలేనివి. ఒక్క మాటలో చెప్పాలంటే వెండితెరపై బ్రహ్మానందం పండించిన కామెడీ నా భూతం నా భవిష్యత్ అన్నట్టే ఉంటుంది. వివిధ భాషల్లో 1250కి పైగా సినిమాల్లో నటించి 2010లో గిన్నీస్ రికార్డులోకి కూడా ఎక్కారు బ్రహ్మానందం. సినీ కళామ తల్లికి ఆయన విశిష్ట సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2010లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. అలాగే ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు బ్రహ్మి. ఇక నేటితరం ఆడియన్స్ బ్రహ్మి కామెడీని వెండితెరపై కాస్త మిస్ అవుతున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. సామాజిక మాధ్యమాలలో బ్రహ్మానందం లేని క్షణమే లేదు. మీమ్స్, గిఫ్ట్స్, స్టిక్కర్స్ ఎక్కడ చూసినా ఆయన హావభావాలే. జనం తమ తమ ఫీలింగ్స్ తెలపడం కోసం ప్రత్యేకంగా బ్రహ్మానందాన్ని వాడేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఆయనలో ఒక అద్భుతమైన చిత్రకారుడు కూడా దాగి ఉన్నాడని ఈ మధ్య జనాలకు తెలిసింది. మరి హాస్యనందుడు 10 కాలాల పాటు పచ్చగా ఉండటంతో పాటు మరిన్ని సినిమాల్లో నటించి మనందరినీ ఇంకా ఇంకా నవ్వించాలని మనసారా కోరుకుందాము.